వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అభ్యర్థుల లిస్టు ప్రకటించినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, అందులో ఎవరికి నిరాశ, ఎవరికి ఆశ, ఎవరికి హ్యాపీ, వీటి మీదే ట్రెండింగ్ అంతా నడుస్తుంది. అయితే దీని మధ్యలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ బేసిక్ థింగ్ మర్చిపోయారు, ఎందుకు మర్చిపోయారు అనే దాని మీదే చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే జనసేన పోటీ చేసేటువంటి స్థానాలు 24 అని స్పష్టంగా చెప్పి, ఆ 24లో ఈరోజు ప్రకటించినటువంటి పేర్లు కేవలం 5 మాత్రమే. అది కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకుండా ప్రకటించినటువంటివి. అంటే ఆయన పోటీ చేస్తారు, చెయ్యరు అన్నటువంటిది కాదు. బట్ కానీ మరి ఎలాగా ఆయన పేరు చెప్పకుండా? ఎందుకంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు 94 మంది లిస్టు తోటి తెలుగుదేశం పార్టీది రిలీజ్ చేసినప్పుడు దాంట్లోనే ఎన్ చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం అని చెప్పి తన పేరు ప్రకటించుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి ఈరోజు జనసేన అభ్యర్థులు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్లలో పోటీ చేస్తున్నాము అని చెప్పి తెనాలి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి కొణతాల రామకృష్ణ, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, ఈ 5 పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అటు భీమవరం, తిరుపతి ఈ రెండిట్లో పోటీ చేస్తారా, లేదు భీమవరం, విశాఖపట్నం, గాజువాక ఈ రెండిట్లో పోటీ చేస్తారా, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అన్నటువంటిది ఎందుకు ప్రకటించలేదు? దాంతో ఈ 5 మాత్రమే కాకుండా ఆయన సీటు కూడా 6వ సీటు యాడ్ అవుతుంది అనేటువంటిది ఎందుకు ఆలోచించలేకపోయారు? లేదు పవన్ కళ్యాణ్ ఈసారి కేవలం ఒకటే సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారా, 2 స్థానాలు కాకుండా అన్నటువంటిది కూడా చర్చనీయాంశం అవుతోంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఇలా పోటీ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ప్రకటించకపోవడం మాత్రమే కాదు, ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు పని చెప్పి పవన్ కళ్యాణ్ మరో 10 ఏళ్ల వరకు రాజకీయాల్లో బానిస అంటే నిన్నే గుర్తు చేసుకుంటారు అన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అసలు వీళ్ళ భాష చూస్తుంటే ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉందంటే, పావలా కంటే ఒక సీట్ తక్కువ కేటాయించాడని చెప్పి నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి, చంద్రబాబు ముష్టి, పవన్ కళ్యాణ్ ఖుషి అని చెప్పి. అంటే ఈ ప్రొవకేషన్ తప్ప ఇంకొకటి ఏది లేదు. వీళ్ళ లిస్ట్ ఒకటి అసలు ఇప్పటివరకు ఏం లేదు. మరి వీళ్ళు మాత్రం ఇలా అంటారు. ఇలాగా ఇగో ఇదే ఈ సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆఖరికి ఇది వేశాడు జనసేనను ఉద్దేశించి. ఎరా మీ నాయకుడు అసలు ఎక్కడ పోటీ చేస్తాడు, అది కనీసం ప్రకటించలేదు, ఏంటిది? ఇది వాళ్ళు మాట్లాడేది. సో ఇలా విమర్శలకి తాగవివ్వకుండా చేసుకుంటే బాగుండేది అనేది ఒక సూచన మాత్రమే. బట్ ఏం చెప్తాం, చూద్దాం పవన్ కళ్యాణ్ గారి ప్రకటన ఎప్పుడు వస్తుంది. అలాగే వచ్చే 2 రోజుల్లో 24 అభ్యర్థులు కూడా ప్రకటిస్తారు, అలాగే 3 ఎంపీ అభ్యర్థులు కూడా ప్రకటిస్తారు అని చెప్పారు. కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సిందే. సో చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.